అని చెప్పడానికి ఈరోజు నేను సంగారెడ్డికి వచ్చి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు పోటీ చేయలే సంగారెడ్డిలో కౌన్సిలర్లు? రేపు పోటీ చేస్తావా జిహెచ్ఎంసీ కౌన్సిలర్లు? ఎన్నిక వెళ్తావు చెప్పు? తెలంగాణలో అధికారంలోకి వస్తావు కదా, రేపు జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు అయినాయి కదా, ఎన్ని పోటీ చేస్తావు చెల్లె? మొత్తం చేస్తావా? ఇంకా 6 నెలలు టైం ఉంది నాకు తెలిసిన లెక్కల కాడికి. మొత్తం పోటీ చేస్తావా? ఒక మేయర్కి వెళ్తావా? లేదు చూడు లేదు కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంట. ఉచిత విద్యా వైద్యం ఇవ్వకపోతే ఈమెను కట్టేసి కొట్టాలంట. మీ నాయన కూడా ఇట్లా చెప్తుండే, తెలంగాణ వచ్చినాక నేను కాపలా కుక్కలెక్కుంటా, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే, తెలంగాణ వస్తే నేను నా ముసలి ఇద్దరం ఇంట్లుంటాం, తెలంగాణ అంతా మీదే బిడ్డ అన్నాడు. ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేయలే 5 ఏళ్ళు. ఆ రోజు ఎంపీ ఉండి నోరు మెదపకుండా కూర్చున్నది ఎవరు? నువ్వు కాదా కవిత? ఉర్రకపోతే ఏం చేయమంటావు కవిత? అద్దాల మేడల ఏసీలలో కూర్చొని ఎవరి మాటలు వినకపోతే బరాబర్ వరుతాం చెల్లె, నీకు ఇనొచ్చేదాకా వరుతాం. మళ్ళీ ఒకసారి జిల్లాకు వచ్చామన్నా ఒర్రుడు గిరుడు అన్నావు అనుకో చెల్లె, బంజారా హిల్స్ దాకా వచ్చి ఇంటి గేటు కాడ మైకి పెట్టి వరిపోతా. మిగతా వాళ్ళ సంగతి వదిలే కానీ రఘునందన్ తోటి కొట్లాడవద్దు చెల్లె. చెల్లె అని పిలుస్తున్నా చెల్లెలాగుండు, గౌరవం కాపాడుకో. యాడికి రమ్మంటే ఆడుకొస్తా, నీ నిజామాబాద్కి రమ్మంటే కూడా వస్తా చర్చించేందుకు. నీ 5 ఏళ్ళ నిజామాబాద్ ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం, 2 ఏళ్ళ రఘునందన్ రావు ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం. రమ్మంటే వస్తా చెల్లె. ఏం చేసిర్రు? మీ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. మీ ఆస్తులు పంచుకునేందుకు నీ అన్నతోటి కొట్లాడుంటే కొట్లాడుకో, మమ్మల్ని ఎందుకు తిడతావు? నీ బావతోటి కొట్లాడుంటే నీ బావ నువ్వు ఇద్దరు కొట్లాడుకోండి, మధ్యలో మా పేరు ఎందుకు లాగుతావు పంచాయతీలోకి? దుబ్బాకలో గీత గీసి కొట్లాడి గెలవలే రఘునందన్ రావు అనేటోడు హరీష్ రావు మీద. ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేసినావా? మీ అన్న సపోర్ట్ చేసిండా? మీ నాయన సపోర్ట్ చేసిండా? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదిరించేది ఎవడన్నా ఉంటే మేమే అని చెప్పి గీత గీసి కొట్లాడినాం దుబ్బాకల. ఇంకొకసారి ములాఖాతు రాజకీయాలు, ఈ జిల్లా అభివృద్ధి చెందుతలేదు, ఒకవేళ మెదక్ జిల్లా అభివృద్ధి చెందలేదనేటువంటి ఆరోపణ కవిత చేస్తే దానికి మొదటి ముద్ద ఎవడంటే ఈ జిల్లా లోపల చంద్రశేఖరరావు అవుతాడు. ఎందుకంటే 1985 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో శాసనసభ్యునిగా కంటిన్యూస్గా ఉన్నాడు 2001 దాకా. అంటే ఎవరంటే అది చంద్రశేఖరరావు మాత్రమే. 2001లో మీ నాయన డిప్యూటీ స్పీకర్కి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఇదే మెదక్ జిల్లా అదే సిద్దిపేట గెలిపించింది జై తెలంగాణ అని. ఏం చేసిండు మీ నాయన? ఒక్కరోజైనా సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిండా? ఒక్కరోజైనా మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిండా?